ఇప్పుడు చంద్రబాబు గారు ఎలా ఫీల్ అవుతారు? మామూలుగా అయితే క్వాష్ చేసేసి ఉంటే, అంటే కేసును కొట్టివేసినట్లుంటే ఈ పాటికి మీడియా సమావేశం పెట్టి గందరగోళంగా మాట్లాడేవాళ్ళు, టీడీపీ మీడియా కానీ ఇతరత్ర కానీ విపరీతంగా రచ్చరచ్చ చేసి ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఏమిటి చంద్రబాబు గారి ముందు ఉన్నటువంటి కింగ్ కర్తవ్యం ఏమిటి? ఆయన ఏ రకంగా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంది? ఆయన తరపు లాయర్లు ఏ రకంగా ముందుకు వెళ్తారు? మీరే చెప్పారు అంతిమ విజయం మందే, భయపడబాకని. సో అంతిమ విజయానికి ఆఖరి పోరాటం ఏమన్నా చేస్తారేమో. ఓకే, అంటే పర్యవసనాలు ఎట్లా ఉంటాయి? ఒకటి, ఈరోజు యాజ్ ఆన్ టుడే ఆయన ముద్దాయే, క్రైమ్ నంబర్ 29లో ముద్దాయే. వారు చంద్రబాబు క్రైమ్ నంబర్ 29 ఆఫ్ 2021లో ముద్దాయి. హీఈస్ అన్ అక్యూజ్డ్. ఆయన అక్యూజ్డ్ కాదు, ఎఫ్ఐఆర్ కొట్టేయండి అనే ప్రయత్నం సుప్రీంకోర్టు తోచిపుట్టింది. ఓకే, ఇప్పుడు దీని పర్యవసానం రిమాండ్ చేసే తలకండి. ఓకే, దీని పర్యవసానం ఎట్లా ఉంటుందో ఒక మాటలో చెప్పండి. పర్యవసానం వారు ముద్దాయి, ఆయనే మంచు కడిగిన ముత్యం కాదు అని ఎస్టాబ్లిష్ అయిందంట. మంచు కడిగిన ముత్యం కాదు. మరి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఒకటి కూడా ఎస్టాబ్లిష్ అయింది. చెప్పండి. ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ కావచ్చు, దట్స్ ది ఆర్డర్. రైట్, ఇది కీలకమైన పాయింట్. ఇప్పుడు సిఐడి ఏం చేస్తుంది అనేది జనానికి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇప్పుడు సిఐ చట్ట ప్రకారం ఇప్పటికే చాలా సాక్ష్యాలు సేకరించింది. నా కేసు చేసే రోజుకే చాలా 164 స్టేట్మెంట్లు సేకరించింది. అంటే నాకు ఇన్వెస్టిగేషన్తో సంబంధం ఉండదు. నేను ఇన్వెస్టిగేషన్ నా దృష్టికి కూడా తీసుకురారు. ఏ వ్యవస్థ పరిధిలో ఉంటాయి. అయినా కూడా రిమాండ్ చేసే రోజు నాకు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ ప్రకారం, నేను కోర్టులో నాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారం, నేను ఆర్గ్యుమెంట్స్ చెప్పిన ప్రకారం 164 స్టేట్మెంట్స్ ఉన్నాయి ఐఏఎస్ ఆఫీసర్స్. వాళ్ళు 20 times దే సెడ్ 300, అసలు ప్రాజెక్టు 3,300 కోట్లు అని చెప్పబడి 370 కోట్లు ఏపీ స్టేట్ 10% కడితే కొరవ 2,000 చిల్లర కోట్లు. అంటే నాకు ఒక 2 days బ్యాక్ ఒక కళ వచ్చిందండి. ఒక కళ కాదు, నేను మార్నింగ్ 4 o'clock ఐ రిసీవ్డ్ వాట్సాప్ మెసేజ్, నీకు £1 million ఆ డర్బీ లాటరీలో వచ్చింది అని వచ్చింది. 4 గంటల నుంచి నాకు నిద్ర కూడా పట్ల 7 గంటల దాకా $1 million వచ్చింది అని. తర్వాత చూసుకుంటే తెల్లారి దానిలో 10% కడితే బ్యాంక్ ఖర్చులు అప్పుడు రిలీజ్ చేస్తా అన్నారు. అదే ఇక్కడ జరిగింది. ఈ రాష్ట్ర క్యాబినెట్కు చెప్పింది జియో 4 ప్రకారం 10% ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి, 10% కంట్రిబ్యూషన్ ఆఫ్టర్ హ్యావింగ్ పుట్ దేర్ 90%. మళ్ళా తెలుగులో చెప్తానండి, ఈ టోటల్ 3,300 కోట్ల ప్రాజెక్టులో 90% వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే 10% మనం పెట్టాలి. దట్ వాజ్ యాజ్ పర్ జియో 4. అది క్యాబినెట్కి, రాష్ట్రానికి, ప్రభుత్వానికి, ప్రజలకి చెప్పినటువంటి మాట. ఫైనల్గా ఎంఓయూకి వచ్చేతలకి వాళ్ళ 90, అదే నేను చెప్పాను కదండి నాకు £1 million వస్తుందని. 4 days బ్యాక్ అండి నాకు అది. మార్నింగ్ చూసి 4 గంటలకు మెసేజ్ వచ్చింది, $1 million అవన్నీ ఇంకేంది నాకు ఇంకేం. అవన్నీ మాకు అర్థమైంది. నేను స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నాను. ఇప్పుడు సిఐడి చంద్రబాబు గారిని ఎంక్వైరీకి మళ్ళీ పిలిస్తే అవకాశం ఉందా? ఏం జరగబోతోంది? సిఐడి ఏం చేసే ఎంక్వైరీ మీకేమైనా సమాచారం? చెప్పండి. నాకు సమాచారం ఉన్నదండి. వాళ్ళు సిఐడి ఆఫీసర్లు వాళ్ళ ఇంట్లో బెటర్ హాఫ్ కూడా చెప్పరు, అంత సీక్రెట్ ఉంటుంది వ్యవహారం. లాయర్గా మీకున్న అనుభవం, మీరు ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్, అంతకుముందు పెద్ద లాయరు, మీకున్న అనుభవం ప్రకారం ఈ ప్రొసీజర్ ఏ రకంగా ముందుకు వెళ్తుంది ఏమిటి? గతంలో ముందస్తు బెయిల్ ఇచ్చే సందర్భంలో జడ్జి గారు అక్కడ చేసిన కొన్ని యాడ్వర్స్ కామెంట్స్ దీని మీద ఏ రకమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఏలాంటి ప్రభావం లేదు. నో వన్ కుడ్ గివ్ ఎ క్లీన్ చిట్. ఆనరబుల్ గౌరవ సుప్రీంకోర్టు వారు, ది లా ఆఫ్ ది ల్యాండ్, వారు చెప్పారు ఎఫ్ఐఆర్ సక్రమే, అరెస్ట్ సక్రమే. ఇంకా ఏ కోర్టు కూడా, కింద కోర్టు కూడా వారికి పవిత్ర జలాలు సల్లి ఏ విధమైనటువంటి పవిత్రత ఇవ్వలేదు అని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఏది తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి
డబ్బులు వెళ్ళినాయి అనేది ఒక అభియోగం సిఐడి చేసింది కదా, దాన్ని ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉందా? ఎట్లా ఎస్టాబ్లిష్ అవుద్ది? సిఐడి ఏ రకంగా ఖచ్చితంగా గౌరవ న్యాయస్థానం ఇన్వెస్టిగేషన్ కుడ్ ప్రొసీడ్ అని ఇచ్చారు. ఇక్కడి నుంచి కొరవ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరగద్ది. అంటే హైకోర్టులో దాని మీద సందేహం, హైకోర్టులో దాని మీద సందేహం వ్యక్తం చేశారు కదా, దాని మీద ఇప్పుడు ఎట్లా సిఐడి ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంటుంది? గౌరవ హైకోర్టు వారి సందేహాలకి ఇంకా తావులేదు. ఓకే, సో అవి నల్ అండ్ వాయిడ్ అవుతాయా? ఇప్పుడు అసలు వాళ్ళ అభిప్రాయం దట్స్ నాట్ రేషియో డిస్ట్రిక్ట్ ఒబిటర్ డిక్టా అంటారు అది. ఓకే, అది వాళ్ళ అభిప్రాయమే. ఆ అభిప్రాయం అయితే కేసు విచారణలో ఇంకేం పడలే. ఒక చిన్న అభిప్రాయం ఇచ్చేస్తే ట్రయల్ కూడా జరిగే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ సక్రమమే, ఓకే, అరెస్ట్ సక్రమే అన్నప్పుడు, ఎఫ్ఐఆర్ సక్రమం అన్నప్పుడు ఈ సెక్షన్ అన్ని సక్రమే. అవును, ఇంక్లూడింగ్ పీసీ యాక్ట్. ఓకే, ఇంక్లూడింగ్ పీసీ యాక్ట్. అయితే పీసీ యాక్ట్ కొట్టే ఎఫ్ఐఆర్ కాస్ట్ చేసి ఉండాలి అదర్వైజ్. అవును, కానీ ఇప్పుడు కూడా పర్మిషన్ పెట్టుకోవచ్చు. ఓకే, కాబట్టి ఏవి ఇక్కడ మంచు గడిగిన ముఖ్యంగా ప్రభుత్వం బయటపడదు. ఏ విధమైన కక్ష సాధింపు ఎందుకంటే ఐ వాజ్ ఆల్సో ది సఫరర్. మీ మీద కూడా దాడి అలాంగ్ విత్ ఇన్స్టిట్యూషన్స్, అలాంగ్ విత్ ది గవర్నమెంట్. మడ్ స్లింగింగ్ ఎంత దాకా పోయిందంటే, నేను ప్రభుత్వం తరఫున వాదన వినిపిస్తుంటే తిరిగి కోర్టులో ఎదుర్కోవాలి నన్ను వాదనతో. వీధిలో కూడా నన్ను ఈ వీధిలోకి లాగి అది కొన్ని గ్రూప్స్ ఉంటాయండి, వీళ్ళందరికీ ఇదే పని. వ్యక్తిత్వ హననం, వ్యవస్థలను భయపెట్టడం, న్యాయ వ్యవస్థను కూడా భయపెట్టారండి వీళ్ళు. ఆఖరికి గౌరవ ఏసీబీ జడ్జి గారు వారు రిమాండ్ చేస్తే ఎంత దుర్మార్గమైన ట్రోలింగ్స్ చేశారంటే, ఇక్కడ స్త్రీ అని ఎవ్వరూ లేరు. వాళ్ళకి అనుకూలంగా ఏ వ్యవస్థ పని చేయకపోయినా, ఏ వ్యక్తి పని చేయకపోయినా మడ్ స్లింగింగ్ వాళ్ళని హననం అది దట్ ఈస్ ది టాక్టిక్స్. దానిలో నేను కూడా ఒక బాధితుడిని. ఎస్, ఎస్, నేను కూడా ఒక బాధితుడిని. రైట్.